నమస్తే సార్, మీ పేరు? సంగం ప్రభాకర్, పెద్ద చీకోడు. అభివృద్ధి బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు బై ఎలక్షన్లో గెలిచారు. చెప్పినట్టుగా దొంగ మాటలు చెప్పిండు, దొంగ హామీలు ఇచ్చిండు, ఎడ్లు నాగలిస్తున్నాడు, అన్ని బ్రోకర్ మాటలు. బ్రోకర్ లాయరు, బ్రోకర్, ఒక బ్రోకర్ అన్నా మంచిగా ఉంటాడు, అంతగానే అభిమానం. ఇక్కడ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డినే గెలిపించుకుంటాం. కాంగ్రెస్ అంత లేదంటారు. కాంగ్రెస్ ఉన్నా లేకున్నా దాని ఓటు బ్యాంక్ దానికి ఉంటుంది, దాని లెక్క దానికి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటారు ఇక్కడ ప్రజలు. ఈ దొంగ మాటలు, మాయ మాటలు చెప్పి 3 గంటలు కరెంట్ ఇస్తుంటాడు కాంగ్రెస్ వాడు, మన ఇంటికే ఇస్తుండా? 24 గంటల కరెంటును 3 గంటలు ఇస్తుంటాడు, మన ఇంటికే ఇస్తుండా? అవునా కదా? ఇంకేమన్నా మూడోసారి కంపల్సరీ సీఎం అవుతాడు. ఇక్కడ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడ గెలుస్తాడు. ఆయనకు కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఖాయం. అది వాళ్ళకు ప్రతిపక్ష బలకు వణుకు పుడుతుంది. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఆయనే గెలుస్తాడు, ఆయనదే విజయం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకు వణుకు పుచ్చుకుంటుంది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు ఇక్కడ కేసీఆర్. ఇక్కడ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు చొరవతో ఇక్కడ 1000 డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నారు. ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ చేసింది. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ రఘునందరావుది ఏం లేదు. దొంగ హామీలు, దొంగ మాటలు అవన్నీ నడవే. ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో నడవే అవి. నమస్తే నమస్తే నమస్తే. నా పేరు రామరెడ్డి, చిలకల రామరెడ్డి, అప్షపూరు. పోయినసారి వాడు 3 సార్లు ఓడిపోయినా అని, 2 సార్లు ఓడిపోయినా అని ఆయనతో ఒకసారి వేసినాం. 2 ఎడ్లు ఇచ్చిండు, ఒక నాగలు ఇచ్చిండు, బర్రెని ఇచ్చిండు. బర్రె ఏమో తుమ్మల దింకపోయింది, ఈ ఎద్దేమో పండేది, ఇదేమో జబ్బిరిగిపోయింది. ఇక వాడికి ఏమి ఓటు. డబల్ బెడ్రూమ్ నేను కట్టించిన, బస్ స్టాండ్ నేను కట్టించిన అన్నాడు. కేసీఆర్ కట్టించిండు. ఇప్పుడు కొత్త బాబా గారే కట్టించిండు. ఏ ఊరికాడైనా కొత్త బాబా గారు ఇప్పుడు 3 ఏళ్ళ కోలే కొత్త బాబా గారే మంచిగా చేస్తుండు పనులు. ఆపది కానీ, సత్య కానీ, బత్తె కానీ ఎనీ టైం ఉంటాడు. ఎవరిని నొచ్చిన మాట మాట్లాడాడు. వీడు అంటాడు నేను, వాడు కాంగ్రెస్ వాడు అంటాడు 3 గంటల కరెంట్ ఇస్తా 10 HP పెట్టుకోవాలంటే బాయిలల్లో నీళ్ళు లేవు, ఏది లేవు, సావుర్ర బిడ్డ అని వాడు చెప్తుండు. అక్కడికి వస్తారు వాళ్ళు. ఎక్కడ కర్ణాటక నుంచినేమో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఢిల్లీ నుంచి. ఇక వీడు అమిత్ షా వస్తాడు, ఆమెకి ఉచితం లేదు అన్నాడు. మాకు పెన్షన్ వస్తుంది, వికలాంగులు ఉన్నారు మా పిల్లలు ఇంట్లో 3, 4,000 పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రుణమాఫీ అయిపోయింది, 1,00,000 రూపాయలు అయిపోయినాయి నాకు ఇచ్చారు. ఇప్పుడు కొత్త బాబాకరే 1,00,000 మెజార్టీ మీద వస్తాడు. ఇక వీడు రఘునందరావు అనేటోడు వీడు ఆగాడు, చేయి పెట్టాడు. ఇక కొత్త బాబాగారు ఇంకా ఆపి ఇట్లా చేయి దాపుకుంటూ పోతారు. కానీ ఈ రఘునందరావు ఆపడు, ఓటేసిన లెక్క. ఇగో ఇప్పుడే పక్క మళ్ళీ ఎలక్షన్లో తిరుగుతుండు. రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ అవుతాడు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయితే మాకు భూములు కూడా పరంపు భూములు ఉన్నాయి, అవి పట్టా చేస్తాడు. అది మాకు నమ్మకం ఉంది. ఇక ఇంట్లోకి వచ్చేసేసాం. ఆడికి ఏదో ఊరికి 5-6 పోరాలను మొబ్బాయి అట్లా చేసారు. కానీ మా ఊళ్ళో ఎప్పుడు కానీ ఒక 50-60 ఓట్లు కూడా వాడు పడేది కాదు. ఇక పోరాళ్ళు కలిసి 3వ సారి ఖచ్చితంగా సీఎం అవుతాడు. దేనికైనా దీనికి ఇమ్మదారు. పనులు మాత్రం పక్కా చేసిండు. కరెంట్ 24 గంటలు చేసిండు. వాడు వచ్చి 3 గంటలు ఇస్తా అంటుడు. కర్ణాటకలో 3 గంటలు లేదు కరెంటు. మాకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తుండు. ఆ రేవంత్ రెడ్డి గారు పెద్ద నయం గుండా వాడు కాంగ్రెస్లకి, తెలుగుదేశంలోకి వచ్చి 2 దగ్గర కేసీఆర్ పోటీ చేస్తుంది కదా, రెడ్డి కూడా పోటీ చేస్తుంది. ఇక్కడ 2 దగ్గర రేవంత్ రెడ్డి గంగలు కలిసిపోతాడు పక్క. ఈసారి మాత్రం పక్క రేవంత్ రెడ్డికి అయిపోతుంది. పోయినసారి అయింది, ఈసారి 2 జాలు చేసేటానికి ఈడ పని చేయడు, ఆడ పని చేయడు, ఆయన వీక్తాడు ఆఫీస్ అధ్యక్షుడు. నమస్తే సార్, మీ పేరు? ఇందూరు కనకయ్య. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి మెయింటైన్ చేస్తారు? 10 సంవత్సరాలు. ఎట్లా ఉంది ఊరంతా డెవలప్మెంట్ 10 సంవత్సరాలలో అయింది. అంతకుముందు ఇప్పుడు దుమ్ము కొడితే నీళ్ళు పోసినామా ఒక అట్లే ఉండే, దుమ్మేలు ఎత్తుండే, నీళ్ళు పోసేటోడు కూడా దిక్కు లేకుండే. ఆ 10 సంవత్సరాలు అవుతల
ఇట్లా కేసీఆర్ వచ్చిన తర్వాత బాగా అయిందంట. బాగా అయింది. మరి ఇక్కడ ఎమ్మెల్యే రఘునందన్ రావు బై ఎలక్షన్ చేశాడు ఇక్కడ గెలిచిండు, అందరినీ కాలు మొక్తా బాగుంచని ఇది అది అంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. నిధులు తీసుకొస్తా డెవలప్ చేస్తా అన్నీ చెప్పిండు. నేను ఇటుకు పోతా, నేను ఆడికి పోతా, మా అయ్యనే ఉన్నాడు ఆడ సంటాలరా, మా అయ్య తాడికి పోతా, దుబ్బాక డెవలప్మెంట్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అన్నాడు. ఏది కాలే. లాస్ట్కి అత్తే మొన్న ఒక పుణ్యం కట్టుకున్నాడు సంవత్సరం కింద. హాస్పిటల్ కట్టించిరా, దానికి తొవ్వ ఉండే. రామలింగారెడ్డి చచ్చిపోకముందు తొవ్వ ఇచ్చిండు, అంత అయిపోయింది. హాస్పిటల్ దాటి లోపలికి కట్టారు. ఈయనను వెళ్తలేరని ఏం చేసిండు, ఆడు ఆపేసిండు. నాది జాగా, నాకు ఒకటి పెట్టిండు. ఇక ఎట్లా మరి ఈసారి ఇక్కడ ఎవరిని గెలిపించుకుంటారు? కొత్త బాబాకరెడ్డి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి మూడోసారి ఛాన్స్ ఉందా, వేరే వాళ్ళకి ఇస్తారు? కేసీఆర్ ఆయనతోనే సాధ్యమవుతుంది. ఇది ఆయనతోనే సాధ్యమవుతుంది. ఎవ్వరు వచ్చినా బుడిది పుట్టినాలే. ఎవరు వచ్చినా ఇప్పుడు గెలవగానే గొంగడి వరుసుకుంటారు, 5 ఏళ్ళ దాకా గొంగట్లు వేసుకుంటారు, సాప సంకలు పెట్టుకొని అవతల పడతారు. అంతే. ఇక వీళ్ళు కేసీఆర్ వస్తే న్యాయం చేస్తారు. అందరికీ న్యాయమే ఉంది. ఏం చెడగొట్టిండు? అన్నీ అందుతున్నాయి. ఎక్కడ డబుల్ బెడ్రూమ్, పెన్షన్, రైతు బంధు. డబల్ బెడ్రూమ్ అంటే అన్న ఒకటే, ఊరు పెద్ద మనిషి మంచోడు అయితే అన్నీ వస్తాయి. ఊరు పెద్ద మనిషి మంచోడు కాక అన్నీ జారిపోతాయి. అధికారులు సక్క లేరంటారు. కేసీఆర్ మంచిగా ఉన్నాడు కానీ అధికారులు అది అడిగితే ఇచ్చేటోడే, అడిగినోళ్ళు లేడు, ఇచ్చినా కానీ సంకలు పెట్టుకుంటే వాళ్ళు ఉన్నారు. ఈ లెక్కకు అల్టిమేట్గా మళ్ళీ కేసీఆర్ సీఎం, ఖచ్చితంగా కేసీఆర్ సీఎం. నమస్తే సార్. నా పేరు పరశురాములు అండి. మాది దుబ్బాక హెడ్ క్వార్టర్. ఎట్లా ఉంది ఇక్కడ దుబ్బాక అంటే అంతకుముందు బాగుండే. కేసీఆర్ అంటే బీజేపీ గెలిచింది కదా, కొన్ని అయినా కానీ హరీష్ రావు గారు మంచిగానే చేశారు. బస్ స్టాండ్ కట్టించారు, మరి రైతు బంధు అవన్నీ కూడా ఫలాలు అందుతున్నాయి. బాగుంది, అన్నీ అందుతున్నాయి. బీజేపీ గెలిచినంత మాత్రాన ఆయన ఏమీ ఆపలేదు కదా. ఏం చేయలేదంటారా బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ? ఏం చేసినట్టు కనబడుతుందండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టించారు, పెన్షన్లు కేసీఆర్ గారే ఇస్తున్నారు. కేంద్రం నుండి అది చెప్పడం మట్టుకు అంటే గెలవడం కొరకు ఆయన మాట్లాడిండండి అంతే. తాను గెలవడం కొరకు ఏదో మాట్లాడినట్టున్నారు తప్ప చెప్పడం మట్టుకేనండి. అది ఫలాలన్నీ కూడా కేసీఆర్ అండి. ఆంధ్రాలో జగన్ ఎట్లానో మన హీరో కేసీఆర్ అండి. ఆయన వచ్చిన తర్వాత ప్రజలకు తెలివి పెరిగిందండి, జ్ఞానం పెరిగింది, జాగలకు రేట్లు పెరిగినాయి, రైతు బంధు ఇస్తున్నాడు. పంట ఈనాడు నాట్లేసినా కానీ వడ్లు ఇంకా కొంటూనే ఉన్నారు. నాట్లు వేస్తుర్రు, ఇంకా నాట్లు వరి కోసిర్రు, నాట్లు వేస్తుర్రు, ఇంకా మళ్ళీ నాట్లు దున్ని నాట్లు వేస్తుర్రు. అవి వడ్లు ఇంకా అయిపోతలేవు. ఏంటంటే ఎక్కడ నీళ్ళు, ఎక్కడ చెరువులు ఎండిపోతలేవు అసలు. లోకల్గా ఎవరిని గెలిపించుకుంటారు మరి? తప్పకుండా కేసీఆర్ ఎవరు నిలబెడితే వారేనండి. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్, తప్పకుండా ఆయనే వస్తారు. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. అందరికీ ఫలాలు అందుతాయండి. మంచి పరిపాలన. కరోనా టైంలో పెన్షన్లు ఆపలేదండి. కరోనా టైంలో ఏది ఆపలేదండి. మేము బుక్కెడు తిన్నాం. నా భార్య వికలాంగురాలు, ఆమెకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 4016 వస్తున్నాయి. కరోనా టైంలో మాకు ఎంతో పోషణ అందించారు కదా. ఆయన సీఎం గ్రేట్. మన దేశంలోనే నెంబర్ 1 సీఎం కేసీఆర్.